మాజీ క్రికెటర్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం రేవంత్తో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో 15 మంది మంత్రులు ఉండగా అజరుద్దీన్ రాకతో ఇది 16కు చేరుతుంది. మరో 2 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. అవి కూడా పూర్తయితే కేబినెట్ పరిమితి 18కి చేరుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి బలం పెంచుకోవాలని ఊవిళ్ళూరుతుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 60,000కు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలకు గాలం వేస్తే ముస్లింల ఓట్లు తమకే వస్తాయని భావిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మరి కాసేపట్లోనే రాష్ట్ర మంత్రిగా మాజీ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాజ్భవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయి కొద్దిసేపటి క్రితమే ముంబై నుంచి సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ చేస్తున్నారు. శంషాబాద్ నుంచి ఆయన ప్రస్తుతం రాజ్భవన్ కు మార్గ మధ్యలో ఉన్నారు. ఇప్పటికే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు కూడా ప్రస్తుతం రాజ్భవన్ కు చేరుతున్నారు. సిఎస్ రామకృష్ణరావు అలాగే డీజీపీ కూడా అప్పటికి చేరుతున్నారు. మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. తన ప్రాబల్యం జూబ్లీహిల్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో మైనార్టీ ఓట్లకు సంబంధించి రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ కి ఇవాళ మంత్రి పదవి కన్ఫర్మ్ చేసి ఇవాళ మల్కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ అశోక్. అజరుద్దీన్ 2009లో కాంగ్రెస్లో చేరారు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ముజరాబాద్లో లోక్సభ సభ్యుడిగా గెలిచారు. 2014లో రాజస్థాన్ టోంకులో ఓడిపోయారు. తెలంగాణకు తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు అజార్. సుప్రీంకోర్టు కేసుతో ఆమోదం ఆలస్యమవుతుంది. అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా గెలుపొందాలి, లేకపోతే పదవి కోల్పోతారు.
మరోవైపు మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ నేతలు సీఈఓకి లేఖ రాశారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఒక వర్గం ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. కేబినెట్ విస్తరణ పరిణామాలను అభ్యంతరాలను అందులో పొందుపరిచింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు తేల్చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I request Sri Muhammad Azaruddin, Minister Designate of the State of Telangana, to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and oath of secrecy to Sri Muhammad Azaruddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you. Thank you. Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. I request all of you to raise for national anthem. Signal down.